మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చదివిన వాక్య భాగంలో దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధానానికి చేరడానికి, ఆయన ఆలయంలో ప్రవేశించడానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయ సూచికలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు. నేడు పునరుద్ధానపు ఆరాధన అని జరుపుకుంటూ ఆరాధన చేయాలి అని ఆలోచన కలిగి ఆలయంలో అడుగు పెట్టాలనేటువంటి భావము కలిగి తెల్లని వస్త్రములు ధరించుకొని శుద్ధి చేసుకొని చక్కటి వస్త్రములు ధరించుకొని వెళ్తే అంత మటుకు సరిపోదు గాని పరిశుద్ధాత్ముడు మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. అదేదనగా మనము మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు, అనగా దేవుని సన్నిధానానికి మనం అడుగు పెట్టినప్పుడు మన మనస్సాక్షి ఎప్పుడు నేరారోపణ చేయకూడదు. మన మనస్సాక్షి కల్మషం కలిగినదై ఉండకూడదు. మన మనస్సాక్షి ఎప్పుడు నిర్మలమైనదై, ఎప్పుడు నేరారోపణ చేయకుండా శుద్ధమైనదై ఉండాలి. ఈ మనస్సాక్షి నేరారోపణ చేయకుండా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి అంటే ఎలాగా అనంటే దానికి చక్కని విషయాలను పరిశుద్ధాత్ముడు 4 అంశాలు మన ఎదుట పెట్టాడు. వాటిని మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, 2 నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారము, 3 విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత గలవారము, 4 యథార్థమైన హృదయము. ఈ 4 అంశాలు ఏ మనిషిలో అయితే, ఏ క్రైస్తవుని అంతరంగంలో అయితే స్థిర నివాసం చేస్తాయో అట్టి వారిని గురించి వాక్యం సెలవిస్తుంది. వారు మనస్సాక్షి కల్మషం లేని వారై నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నా సన్నిధికి చేరిన వారు. అట్టి వారిని నేను దృష్టి ఉంచి వారిని ప్రేమించి వారి కొరకు నేను దాచినటువంటి మేలను వారికి అనుగ్రహిస్తాను. వారి కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానమును, ఆశీర్వాదము, దీవెను వారి మీద కుమ్మరిస్తానని పరిశుద్ధాత్ముడు సెలవిస్తుండగా మనం ఈ 4 విషయాల గురించి క్షుణ్ణంగా చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రోక్షింపబడినటువంటి హృదయం. ప్రోక్షింపబడినటువంటి హృదయం అనగా మనం అర్థం చేసుకోవాల్సింది ప్రోక్షణ అంటే కడగబడిన లేదా పోయబడిన లేదా చల్లబడిన అనేటువంటి అర్థాలను మనం చూడొచ్చు. అయితే ప్రోక్షింపబడినటువంటి హృదయం అంటే మన హృదయం దేనితో కడగబడాలి, దేని చేత శుద్ధి చేయబడాలి అంటే అది నిర్దోషమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఒకవేళ రక్షణ పొందుకొని ఉన్నట్లయితే రక్షించబడిన వారం నన్ను నా దేవుడు తన అమూల్యమైనటువంటి రక్తంతో నన్ను కడిగాడు అనేటువంటి మంచి మనస్సాక్షి ఉండాలి. ఇది ప్రోక్షింపబడినటువంటి హృదయం. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో నిర్గమకాండలో మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో సిద్ధపరచబడినటువంటి ఆ నిబంధన మందసం, దీపవృక్షము, ఆ రొట్టెల బల్ల, ఇలా ముఖ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి. వాటిని ఎలాగ పరిశుద్ధపరచబడడం అప్పటి వరకు చేత్తో చేశారు, వాళ్ళు పట్టుకున్నారు, అందరూ చూశారు. కానీ ఇప్పటి నుండి అది పరిశుద్ధపరచబడింది అని చెప్పడానికి సాదృశ్యం ఏంటి, సూచన ఏంటి అంటే అప్పుడు ఒక నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తమును ఆ ఉపకరణముల మీద, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వస్తువుల మీద ప్రోక్షించేవాడు మోషే. అలా ప్రోక్షించిన పిమ్మట అవి శుద్ధి చేయబడినవి, అవి పరిశుద్ధపరచబడినవి, అవి ప్రతిష్ఠించబడినవి. ఇక ఎవరు పడితే వారు తాకడానికి, చూడడానికి, అంటుకోవడానికి ఇక నిమిత్తము లేదు అని దాని అర్థం. ఇప్పుడు ప్రోక్షించబడినటువంటి హృదయం అనగా మనము దేవుని రక్తము చేత కడగబడిన తర్వాత మనల్ని ఏ పాపం అంటుకోవడానికి, ఏ దుష్ట సాంగత్యము చేయడానికి, ఏ లోక ఆకర్షణలు మనలో పనిచేయడానికి తావు ఉండకూడదు. ఒకవేళ అవి ఉన్నాయని తెలిసినప్పుడు ఏం చేయాలంటే దానిని వెంటనే సరిచేసుకోవాలి. ప్రభువా, నేను ఈ రోజు నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను క్షమించు. ఈ దినమున నేను ఇటువంటి అవిధేయమైనటువంటి క్రియను నేను చేశాను, నీకు ఆయాసకరమైనటువంటి ప్రవర్తనను నేను ప్రవర్తించాను, నువ్వు నన్ను ప్రోక్షించిన రక్తంలో కడిగే ఉన్న సంగతి నేను మర్చిపోయాను అని దేవుని సన్నిధిలో సమాధాన పడాలి. అందుకే మనం ప్రసంగి గ్రంథంలో చూస్తాం, దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడు అని ఉంటుంది. అనగా ప్రోక్షింపబడినటువంటి హృదయం కావాలి. దేవుని సన్నిధిలోకి అడుగు పెడితే ప్రోక్షింపబడినటువంటి హృదయం గల వారమై అడుగు పెట్టాలి. ఆ విషయంలో మనం మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమై ఉండాలి. నిర్మలమైనటువంటి ఉదకము, ఉదకము అనగా నీరు. నిర్మలమైన అంటే మంచి శ్రేష్టమైన చక్కటి నీళ్లతో స్నానము చేసినటువంటి శరీరములు గలవారము
వారమై ఉండాలి. ఇది శరీర సంబంధంగా శుద్ధి మరియు ఆత్మ సంబంధంగా శుద్ధి. శరీర సంబంధంగా శుద్ధిని మనం ఎలా చూడాలంటే నిర్గమకాండం 30వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ దేవుని పని చేయాలని, దేవుని సన్నిధిలోకి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలని లేదా బలులు అర్పించాలనేటువంటి భావన అనేటువంటి అధికారము అనేటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి యాజకులు, లేవీయులు ఆ క్రియకు ప్రతిష్ఠించబడిన వారు తమ తమ దేహములను శుద్ధి చేసుకోవాలి. తమ చేతులను, కాళ్ళను మొత్తం శుద్ధి చేసుకున్న వారే ఆ స్థలంలోకి అడుగు పెట్టాలి, ఆ కార్యాన్ని జరిగించాలి. లేకపోతే దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది. ఇది నిర్గమకాండంలో ఉన్నటువంటి కట్టడ. ఇది మనకి నేటి దినాన ఎలా తెలియపరచబడుతుందనగా మనం నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసి వెళ్ళాలి. అది శరీర సంబంధంగా దేవుని సన్నిధికి శుద్ధి చేయబడిన వారమై చక్కటి వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి. 2 ఆత్మ సంబంధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. అనగా మన చేతులను, హృదయమును, ప్రాణాత్మ దేహములను శుద్ధి చేసుకోవాలి. ఆయన సన్నిధిలో శుద్ధి చేయబడిన వారమై మన జీవన శైలి పవిత్రపరచబడినదై మనస్సాక్షి నిర్మలమైనదై ఉండాలి. ఏ దోషారోపణ మన మీద ఏలెత్తి చూపించకూడదు. ఏ దోషం, ఏ కల్మషము మనస్సాక్షిని గుచ్చకూడదు. అటువంటి మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాలి. 3వదిగా విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత. ఇందును గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. అనగా సంపూర్ణ నిశ్చయత దేని విషయంలో కావాలి? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఎలా కలిగి ఉండాలనగా, నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, నా మనస్సాక్షిని ఆయన దృష్టి నుంచి చూస్తున్నాడు, నా నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ఆయనకు ప్రతిష్ఠించాను, ఆయనకు అప్పగించాను, నా దేవుని దృష్టి నా మీద ఉంది, నాకు నిశ్చయంగా ఆయన హస్తాన్ని తోడుగా ఉంచి నా కార్యాలను సఫలపరుస్తాడు. ఇక్కడ నేను కళ్ళు మూసిన తర్వాత నిత్య రాజ్యములో నూతనమైనటువంటి జీవిగా, నూతనమైనటువంటి మహిమతో, నూతన జన్మను నేను నిరంతరం ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని నేను పొందుకుంటాను అనేటువంటి నిశ్చయత, విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలోకి అడుగు పెడితే దేవుడు అంటున్నాడు, నీ మనస్సాక్షి సరిగా లేదు. నేను ఉన్నాననేటువంటి విశ్వాసమే నేను లేకపోతే నా ఆలయంలోకి నీవు ఏ విధంగా అడుగు పెట్టగలుగుతావు? కనుక దేవుని సన్నిధి అడుగుపెట్టు ప్రతి వారు విశ్వాసం కలిగిన వారే ఉండాలి. 4వదిగా యథార్థమైనటువంటి హృదయము. యథార్థమైనటువంటి హృదయం అనగా మనల్ని ఏ విషయంలో పాపం మనని ఎత్తి చూపిస్తుందో, మన చూపులు, తలంపులు, ఆలోచనలు, వస్త్రధారణ, ఈ వారం అంతా, గడిచిన దినములంతా ఏ పరిస్థితుల్లో అడుగులు తొట్టిలిని, ఏ పరిస్థితిలో అడుగులు జారిని, ఏ పరిస్థితిలో మన హృదయము దోషారోపణకు గురైంది, ఏ స్థితిగతులలో మనం పాపానికి అవకాశం ఇచ్చాం, చోటునిచ్చాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి హృదయాన్ని శుద్ధి చేసుకొని యథార్థమైనటువంటి హృదయంతో ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. అనగా దేవునితో ఒక సమాధానం మనం కలిగి ఉండాలి. యథార్థత అనగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగే, దేవుని మందిరం నుండి బయటకు అడుగు పెట్టి వెలుపలికి వచ్చినప్పుడు కూడా ఒకలాగే ఉండేదే యథార్థత. కొంతమంది దేవుని మందిరంలో పరిశుద్ధుల వలె, నీతిమంతుల వలె, భక్తుల వలె, వారి అంత ఆరాధికులు, ప్రార్థన వీరులు లేనట్లుగా ప్రవర్తిస్తూ మందిరము దాటి యువతలకు వచ్చి అవలకు వెళ్లిన తర్వాత వారి యొక్క దుష్ప్రవర్తన అంతా బయటకు పెడితే దాన్ని గురించి వాక్యం సెలవిస్తుంది, అట్టివారు యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారు కారు. కనుక యథార్థమైనటువంటి హృదయం గలవారమై ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. అనగా గడిచిన దినములో, గడిచిన చివరిగా జరిగినటువంటి ఆరాధనలో ఎలాగ మనం యథార్థమైనటువంటి హృదయంతో దేవుని ఆరాధించి దేవునితో తీర్మానం చేసుకుని, ఇక మీదట నేను ఈ తప్పిదము చేయను అని, ఇక మీదట ఈ మందు తాగునని, ఇక మీదట నేను ఈ చూపులు చూడనని, ఇక మీదట ఇటువంటి తలంపులలో రానివనని, ఇక మీదట అటువంటి వానితో నేను సహవాసము చేయనని, ఇక మీదట నా యొక్క ప్రవర్తన ఈ విధంగా నేను సరిచేసుకుంటానని, ఇక మీదట నేను వాక్యం చదువుతానని, ఇక మీదట నేను ప్రార్థన చేస్తానని ఏదైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ గత దినాల్లో దేవునితో తీర్మానం చేసుకుని వచ్చారో, ఆ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యథార్థ హృదయమే నేడు అదే హృదయంతో ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. ఒకవేళ అటువంటి భావం లేకపోతే, అటువంటి మనస్సాక్షి, అటువంటి హృదయము, విశ్వాసము లేకపోతే వాక్యం సెలవుస్తుంది, అట్టివారు మనస్సాక్షి వాతవేయబడిన వారు, మనస్సాక్షి కల్మషంతో నిండినదే, దోషారోపణ చేయబడినదే ఉన్నదే. కనుక మన మనస్సాక్షి కల్మషము లేకుండా నిర్మలమైనదై ఉండాలి. దేవుడు కోరుకుంటుంది అది. కల్మషము తోచుకుంటున్నట్లు, ఎక్కడ కూడా కల్మషము తోచుకుండు విధంగా, ఎక్కడ కూడా కల్మషము అంటుకుండు విధముగా, ఎక్కడ కూడా కల్మషము వేలెత్తి చూపించకుండా ఉండు విధముగా, ఎక్కడ కూడా కల్మషం మన హృదయం వైపు వేలు చాపి సాతాను సంతోషించినట్లుగా ఏది కూడా లేకుండా మనం మంచి మనస్సాక్షి గల వారమై ప్రోక్షించబడినటువంటి హృదయముతోను మరియు నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమై మరియు విశ్వాస
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత గల వారమై మరియు యథార్థమైనటువంటి హృదయముతో ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. ఇట్టి విధంగా అడుగు పెట్టిన వారి యొక్క ఆరాధన దేవునికి ఇంపైనటువంటి హోమముగా ఉంటుంది. దేవుడు అట్టి వారి మధ్యన నివాసం చేస్తాడు. వారికి ఆయన కుడిహస్తము తోడుగా ఉంచి సమస్తమును సమకూడి జరిగిస్తూ కార్యాలను సఫలపరుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నేను కట్టుఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలో నుంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపికారు నాకు డాక్షణ తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి రావడానికి మీరు సెలవిచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ప్రోక్షించబడినటువంటి హృదయం కావాలని, నిర్మలమైనటువంటి ఉదకంతో స్నానము చేసిన శరీరంతో రావాలని, విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి రావాలని, మరియు యథార్థమైనటువంటి హృదయంతో రావాలని, నీ సన్నిధిలో అట్టి విధంగా అడుగు పెట్టాలని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి, వారి కార్యాలను సఫలపరచండి, క్షేమాన్ని దయచేయండి. అట్టి గుణ లక్షణాలకు వ్యతిరేకంగా సాతాను వేసినటువంటి ఉచ్చుల నుండి వారిని విడిపించి విమోచించి నీ సన్నిధిలో వారిని నిలబెట్టి నీకు ప్రతినిధులుగా ప్రజ్వలించినట్లుగా సహాయం చేసి రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.